ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన పాదములకు వందనములు. నాయన, ఈ సాయంకాల సమయంలో దైవజనులు రెవరెండ్ నాయన తండ్రి అయ్యగారితో కలిసి నాయన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ దినములో ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడు మీ దాసుల్ని మరుగుపరిచి నాయన ప్రసాద్ పాస్టర్తో మీరు మాట్లాడమని నీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే మనసు మీరు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా సర్వనిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. బహుబలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. మా రక్షకుడవు, నా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా రక్షకుడవు, మా స్నేహితుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమును, పరిశుద్ధమైన నీ నామమును స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. సత్యము నీవే, జీవము నీవే, మార్గము నీవే మా యేసయ్యా. సత్యము నీవే, జీవము నీవే, మార్గము నీవే మా యేసయ్యా. జీవపు దాత శ్రీ యేసునాథా, జీవపు దాత శ్రీ యేసునాథా, స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికొచ్చామయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోన మా యేసయ్యా. విరిగితివయ్యా, నలిగితివయ్యా, కలువరిలోన మా యేసయ్యా. విరిగి నలిగిన మా హృదయముతో, విరిగి నలిగిన మా హృదయముతో స్తుతింపవచ్చామయ్యా. మా స్తుతులందుకో యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, మా ప్రియమైన యేసయ్యా, మా సర్వానిధి నీవయ్యా, నీ
సన్నిధికొచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. దేవుని స్తోత్రం కలుగుగాక. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి ఒడిలో నీవు దిగితినయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి ఒడిలో నీవు దిగితినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. అయ్యా నీ హస్తం విడువనయ్యా. భయమన్నదే లేనే లేదు, భయమన్నదే లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి ఒడిలో నీవు దిగితినయ్యా. నీ ఉపకారము స్మరించి, నీ ఉపకారము స్మరించి, స్తుతి స్తోత్రం తెలిపెదము. అయ్యా స్తుతి స్తోత్రం తెలిపెదము. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, అయ్యా కల్వరి నాయకుడా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి ఒడిలో నీవు దిగితినయ్యా. మంచి కాపరి నా జీవ కాపరి, మంచి దేవుడా నా జీవ దేవుడా. హృదయ పాలకుడా, అయ్యా హృదయ పాలకుడా. ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా. ఆత్మలో కలసితివా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి ఒడిలో నీవు దిగితినయ్యా. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని. భుజముపై సోలెదను, అయ్యా భుజముపై సోలెదను. నీరే కలా నీడ నుండి, నీరే కలా నీడ నుండి. ఈ లోకాన్ని మరచితిని, ఈ లోకాన్ని మరచితిని. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి ఒడిలో నీవు దిగితినయ్యా. ఒదిగితినయ్యా, ఒదిగితినయ్యా. దేవునికి స్తోత్రం.
కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన దేవా, నా తండ్రి, నా ప్రభా, ఈ సాయంకాలన మీ పాదాలు చెంతకు రావటానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన యేసయ్య, సర్వాధిపతి అయిన దేవుడు మీరు నా తండ్రి, నా ప్రభా. నాయన మీ కార్యములన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలు ప్రభా మీరు జరిగించే దేవుడు ప్రభా. నాయన దేవా, నా తండ్రి, మీరు బలపరిచే దేవుడు ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు బలపరిచే దేవుడు నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నాయన బలహీనులు మీరు బలపరిచే దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, నా ప్రభా. నాయన అయ్యా నా తండ్రి, కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన దేవా, నా తండ్రి, నా ప్రభా. నాయన నడవలేని వ్యక్తులు ప్రభా. నా తండ్రి, నా ప్రభా. నాయన దేవా, నా తండ్రి, ఈ లోకములో ఉన్న ప్రతి సమస్యలకు, శ్రమలు నా తండ్రి, భారంతో ఉండి నడవలేక నా తండ్రి, నా ప్రభా, నా వ్యక్తులని మీరు చేయి పెట్టి నడిపించే దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రాలు యేసయ్యా. దేవా, మీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. నాయనా మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి, నా ప్రభు. నాయన మీరు ఉన్నవాడుగా నా తండ్రి, నా ప్రభు, అనువాడుగా నా తండ్రి, నా ప్రభు, ఆల్ఫా ఒమేగాగా మీరు ఉంటున్న తండ్రి, నా ప్రభు, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన దేవా, ఈ రాత్రి కాలను ప్రభా, నా తండ్రి నాయన మీ ప్రసన్నత మా మధ్యన ఉండని నా తండ్రి, మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఓ నా తండ్రి, నా మీ సంచారం మా మధ్యన ఉండని ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి వ్యక్తి కూడా నా తండ్రి, నా ప్రభు. నాయన వాక్యపు ప్రత్యక్షతలోకి నా తండ్రి, నా ప్రభు. నాయన మీకు వాక్యపు వెలుగులో నా తండ్రి, నా ప్రభు, నడవటానికి నా ప్రభు. నాయన యేసయ్యా, మీరు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. యేసయ్యా, మీరు కృప దయచేయండి ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నాయన యేసయ్యా, యేసయ్యా, మీకు స్తోత్రాలు నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నాయన దేవా, నా తండ్రి, మీ కార్యాలు ప్రభా నా తండ్రి జరిగిస్తున్న దేవుడైన మీకే స్తోత్రాలు నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాయన యేసయ్యా, మీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నాయన దేవా, నా తండ్రి, నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నా ప్రభా. నాయన మాతో మీరు మాట్లాడండి ప్రభా. నా తండ్రి, మీ ఆలోచనలు మీరు మాకు దయచేయండి ప్రభా, మీకు స్తోత్రాలు నా తండ్రి, మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాయన ప్రతి మాట నా తండ్రి, నా ప్రభు. నాయన శక్తివంతవంతులే ప్రభా. నా తండ్రి నాయన బలమ కలిగినది నా తండ్రి, నా ప్రభు. నాయన కీలను మూలుగులను విభజించే విధముగా ఈ కార్యాలు జరిగిపచ్చేమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి మాట నా తండ్రి, నా ప్రభు. నాయన ప్రతి వ్యక్తులకు వెళ్ళని నా తండ్రి, నా ప్రభు. నాయన వరమైన ప్రతి విధమైన రుగ్మతల నుంచి నా తండ్రి, నా ప్రభు. నాయన విడుదల పొందాలి నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి అటువంటి మాటలు ప్రభా. నా తండ్రి అలాంటి మాటలు ప్రభా. నా తండ్రి ఈరోజు మీరు పంపండి ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మీరే పంపండి అయ్యా. మీ మాటలో మాట్లాడటానికి కావాల్సిన ఆ శక్తిని ప్రభు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయము చాలా అమూల్యమైన సమయం, ఇది చాలా విలువైన సమయంలోనికి మనం వచ్చాము. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా బలహీనతల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో కానీ వ్యాధులు కానీ ఎలాంటి స్థితిలో ఉంటున్నప్పుడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతూ ఉంటారు. ఎంత బలముగా మనం ప్రార్థన చేసినా, ఎంత బలముగా వాక్యం మాట్లాడుతున్నప్పటికీ కూడా మనుషుల్లో ఏదో ఒక అవిశ్వాసం అనేది బయలుదేరి దేవుని వాక్యాన్ని పరిపూర్ణతలోకి రానివ్వకుండా, విశ్వాసంలోనికి పరిపూర్ణంగా ఎదగనివ్వకుండా మరి అపవాదైన సాతానుడు ఆ వ్యక్తుల్ని మోసం చేస్తూ ఉంటాడు. అయితే ఈ సమయము ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా దేవుడు ఒకే ఒక మాట విషయాన్ని బట్టి ఆయన చాలా ఖచ్చితముగా ఆ మాట చాలా బలంగానే ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఆయన మాట్లాడిన మాట మనం చూస్తున్నట్లయితే ఆదికాండములో నుంచి 17వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే కనుక, ఆదికాండం 17వ అధ్యాయము
మొదటి వచనాన్ని మనం చదువుకుంటే గన అబ్రాము అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను ఎవరిని నేను సర్వశక్తి గల దేవుడను. చాలు. ఈ మాట నాకు ఈరోజు నా హృదయాన్ని తట్టి మళ్ళీ కూర్చొని పెట్టింది. ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడను. 99 సంవత్సరాల అబ్రాముకు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి ఆయన మాట్లాడిన మాట, నేను ఎవరిని నేను సర్వశక్తి గల దేవుడను. ఈ మాటని నా నరములన్నీ కూడా కదిలించాయి ఈరోజు. ఎందుకంటే గన ఎక్కడో అవిశ్వాసమైన ఆలోచనలు కావచ్చు, లేకపోతే మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తొచ్చినప్పుడు ఆ దేవుడు ఒప్పుకోడైనా. ఎందుకంటే ఒక్కసారి ప్రభు తన బిడ్డలని పిలిచిన తర్వాత, ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఈ లోక ఆత్మీయ యాత్రలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి బలహీనం కాకూడదనేది ఆయన ఉద్దేశం. అది అబ్రాము కూడా నడుస్తుంటున్నాడు. 99 సంవత్సరాలైన తర్వాత ఎందుకు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు అంత కఠినంగా మాటను మాట్లాడుతూ వచ్చాడు ఆయన? ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే అబ్రాము మంచి విశ్వాస వీరుడుగా, ఒక ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడుగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా అబ్రాము నడుచుకునేవాడు. ఇక్కడ ఏదో తనలో ఒక చిన్న బలహీనత ఏదైనా దేవునికి కనపడిందేమో నాకు తెలియదు, కానీ వెంటనే దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను. నేను నీ ఆలోచనలు ఎక్కడ మారుతున్నాయో, లేకపోతే నీ చూపులు ఎక్కడ మారుతున్నాయో, నీ నడక ఎక్కడ మారుతాదో దేవుడు అని గమనిస్తున్నాడు అక్కడ ఆయన్ని. అందుకనే కఠినంగానే మాట మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. నేను ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు జాగ్రత్తగా గమనించాల్సింది, విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని చేతను పట్టుకుని నా దేవుడు యేసయ్య అని చెప్పుకుంటూ, మరి ఆయన అనేకమైన కార్యాలు చేశాడు, చేస్తున్నాడని చెప్పుకుంటూ కూడా మనుషుడు ఏమైపోతుంటున్నాడంటే బలహీనుడైపోతూ ఉంటున్నాడు. అంటే దాని అర్థమేమంటే గన ఆ వ్యక్తిలో భక్తి విశ్వాసం సన్నగిల్లింది. ఇది ఇంకా దీంట్లో నుంచి నేను బయట పడగలుగుతానా, లేకపోతే నేను నిలబడగలుగుతానా అన్న ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అందుకే ఎన్ని మాటలు చెప్పినా కూడా అది వింటారు, కానీ ఆ మాటలు హృదయంలోనికి చొచ్చుకొని పోలేకపోతున్నాయి. ఆ వాక్యం మీద మనసును పెట్టలేకపోతుంటున్నారు దేవుని మాటల పైన. ఇది ఏమవుతుందేమో, ఈ ఆలోచనలు మనకు ఉంటున్నాయేమో. కానీ అయితే ఆయన అంటూ నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నా సన్నిధిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. నింద ఉండకూడదు. ఎంతవరకు నువ్వు నింద లేకుండా నడుచుకున్నావు, ఎంతవరకు రోషంగా నడుచుకున్నావు నీవు? ఈ వృద్ధాప్య స్థితి నీకు వస్తూ ఉంటున్నది. నా వాగ్దానము, నేను చెప్పిన మాట నెరవేరలేదని నీకు సందేహం అనేది నీ మనసులోకి బయలుదేరింది. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత తిరిగి ఆ ప్రార్థన మీద, దేవుని మీద మనకేముండాలంటే గన పరిపూర్ణమైన నమ్మకం అనేది మనకు ఉండాల.
ప్రార్థన చేసినప్పుడు మంచిది, థ్యాంక్స్ అంటాం, సంతోషం అంటాం. కాస్త కొద్ది రోజు, ఒక్కరోజు దాటిపోతానే తిరిగి మళ్ళీ ఏమైపోతున్నామంటే కన్నా వాటి మీద మనకు నమ్మకం లేకుండా పోతా ఉంది. చేయబడిన ప్రార్థన మీద నమ్మకం అనేది లేకుండా పోతా ఉంది. అందుకే ఇంకా నీ జీవితంలో మేలు పొందుకోలేని స్థితి కనపడతా ఉంది. ప్రార్థన చేసిన వాళ్ళ తప్పు లేదు. అయితే ప్రార్థన చేయించుకున్న నీ జీవితంలో, ప్రభువుని అడిగిన నీ జీవితంలో నీలోనే తప్పు కనపడుతా ఉంది. అక్కడ ఏమంటే ఇది ఏమో జరుగుతుందా అని ఆలోచన చేసుకుంటూ తిరిగి నీ సొంత ప్రయత్నాలతో మళ్ళీ నువ్వు ముందుకు నువ్వు సాగుతున్నావే కానీ దేవుని మీద ఆధారపడిన జీవితాలని నీ చరిత్రలో కనపడలేదు. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడి ఉంటావో ఆయన మీద ఆధారపడిన వారిని ఎప్పుడు కూడా దేవుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన బలపరుస్తాడు. ఆయన అంటే ఏదో ఒక విధమైన ఆ యొక్క ఏమంటారంటే నీవు ఆత్మీయతలో ఎదుగుతున్నాను అనుకుంటున్న సమయంలోనే ఏదో నీలోకి వచ్చి నేను ఏం చేస్తుందంటే కదా నీ ఆత్మీయతనికి ముసుగులేసేస్తా ఉంది, నీ భక్తికి ముసుగేసేస్తా ఉంది. నీ జీవితానికి ఎప్పుడైతే ఆ ముసుగు పడిపోతా ఉందో ఆ ముసుగులోనే ఉడిపోతున్నావు, కానీ ఆ ముసుగు నుంచి బయట రాలేకపోతూ ఉన్నావు. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు కాదా? నేను పిలిచిన దేవుడు అని కార్యాలు చేసేవాడు కాదా? నేను పిలిచిన దేవుడు నడిపించాడు. ఆయన వాక్కును పంపి నేను బాగు చేయలేడు. ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడు కాదాయన. ఖచ్చితంగా దేవుడు తన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడు. అందుకే అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నీ ఆలోచనలు చిన్నగా అయిపోయినాయి, నీ చూపులు చిన్నగా అయిపోయినాయి, నీ మాటలు బలహీనమైపోయినాయి, జాగ్రత్త, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. నేను ఇగు మాట మనం చూస్తున్నట్లయితే అదే ఆదికాండంలోని 18వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తున్నట్లయితే కన్నా ఆదికాండంలోని 18వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. 18-14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతుంటున్నాడు. మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి నేనేం చేస్తాను, నేను వస్తాను. హల్లెలూయా. ఈ మాట నాకు నిజంగా ఎంత నాకు ఇది కలిగించిందంటే కన్నా ఆయన ఏమంటున్నాడు చూడండి ఆ మాటని, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అమ్మా నీ ప్రార్థన చేసామమ్మా, అయ్యా నీ ప్రార్థన చేసామయ్యా, దేవునికి ఇచ్చాడు, దేవునికి బాగు చేశాడు అంటే కన్నా మంచిదయ్యా అని చెప్పి ఏమి లేక హాస్పిటల్కి వచ్చేస్తే బాగుంటాం మళ్ళా. అంటే అక్కడ ఏం పోయింది? దేవునిని బలహీనమైన మాటలు, ఆయన కూర్చున్న మాటలు, బలహీనమైన మాటలు నీళ్ళు వచ్చేస్తున్నాయి, బలహీనమైన కార్యాలు అక్కడ వచ్చేస్తున్నాయి నీలోకి. అంటే నీళ్ళు భక్తి లేదు, విశ్వాసం లేదు. నేను నమ్మిన దేవుడు ఆయన సజీవుడైన, జీవము కలిగిన దేవుడైనా, ఆయన చేతులు గాయపరుస్తాయి, ఆయన చేతులు ఏం చేస్తాయి? బాగుస్తాయి. ఆయన చేతులకు అంత అధికారం ఉంది. అయినా నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు, ఎందుకు నా విధంగా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కాలేదు. నాకు బలహీనతని, సమస్యని, శ్రమల్ని అడ్డు పెట్టుకొని ఆత్మీయతలకు ముందుకు సాగకుండా, దేవుని విషయాలను నిర్లక్ష్యాన్ని చూపెడుతూ, ప్రార్థన చేయకుండా, సహవాసానికి రాకుండా, వాక్యమును ఎదుగకుండా, ఇవన్నీ కూడా అడ్డు పెట్టుకుంటున్నారు మనుషులు.
ఏదో ఒక బలహీనత, వ్యాధినో, సమస్యనో, శ్రమలనో, ఇబ్బందులు ఏదో ఒకటి అడ్డు పెట్టుకుంటున్నారు. ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన మాట్లాడుతూ ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి నేను వస్తా, మళ్ళీ వస్తా నేను. హల్లెలూయా! ఎంత మంచి మాట, కఠినంగా అంటున్నాడు. నేను వస్తా, వచ్చే ఏడాదికి అంతా ఈ సమయానికి నేను వస్తాను, నేను నీ దగ్గరకు వస్తా. నేను చెప్తున్నా ఈరోజు, నేను వస్తున్నా నీ దగ్గరికి. ఎందుకంటే గన మనుష్యుడు ఏమైపోతుంటున్నాడంటే, మీరు దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే ఆ ముసుగులో ఉన్న వ్యక్తులని, భక్తిలో పరిపూర్ణత లేని వ్యక్తులను, విశ్వాసములో పరిపూర్ణత లేని వ్యక్తులతో రోజు దేవుని వెంబడిస్తున్నామని చెప్పి రోజు బైబిల్ మోస్తూ ఉండి ఆ వ్యక్తులతోనే దేవుడు మాట్లాడుతుంటున్నాడు. దేవుడు చెప్పాడు ఆయనకి, మరి ఎందుకు ఆయనకి ఆ సందేహం వచ్చిందో నాకు అర్థం కాలేదు. దేవుడు నీకు చెప్పాడు, నీకు వాగ్దానం చేశాడు. ఓ బలంగా చెప్పావు, నా యేసయ్య ఇలా మాట్లాడినాడు, అలా మాట్లాడినాడు, ఈ విధంగా నన్ను బలపరిచినాడు, ఆ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడు చెప్తున్నావు. కానీ ఒక చిన్న సమస్య కానీ ఏదైనా కానీ మన దగ్గరికి ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు ఏమైపోతున్నామంటే కన్నా బలహీనమైపోతున్నాము. అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను బలపరచలేడా? నేను లేపలేడు ఆయన? నీకు తన కార్యాన్ని దేవుడు జరిగింప చేయలేడా? చేస్తాడైనా. అయితే నీలో ఇప్పుడు ఏమి లేదంటే విశ్వాసము లేదు, విశ్వాసము లేదు. అదే విశ్వాసం కావాలి. అబ్రహ్మా, నిన్ను పిలిచినప్పుడు నీలో ఉన్న ఆ యొక్క విశ్వాసం ఇప్పుడు నాకు కనపడలేదయ్యా. నా సన్నిధిలో నిందలు లేకుండా నువ్వు కనపడయ్యా. నువ్వు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మీదటికి నేను నీ ఎదుకు వస్తాను. నేను ఎంత ఖచ్చితంగా మాట మాట్లాడుతున్నాడు చూడండి. నేను వస్తాను, నాకు ఇది సాధ్యమే. ఏ విషయంలో అయితే నువ్వు ఉన్నావు, అది ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, లేకపోతే ఏ శ్రమ అయినా, ఏ ఇబ్బందులైనా, ఏవైనా సరే దేవునికి అవి ఏమవుతున్నాయి? అవి సాధ్యము. అందుకనే మీదటికి నేను తిరిగి వస్తాను, నేనేంటో మీకు నిరూపిస్తానంటున్నాను ఆయన. ఆమేన్. నేనేమిటో నిరూపిస్తాను. నేను ఎవరునో నేను అంటున్నా, సర్వశక్తి కలిగిన దేవుడిని నేను ఎవరినో నిరూపిస్తాను. నేను ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు ఆయన నిరూపించేవాడు. తన్ను తాను కనపరుచుకునే ప్రత్యక్షతని ఆయన చూపించుకున్న దేవుడు ఆయన. అందుకని ఒక మాట చూసినట్లయితే కన్నా, అదే ఇర్మియా రాసిన గ్రంథములో నుంచి 32వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 32:17 మనం చూస్తే కన్నా, ఇర్మియా గ్రంథములో నుంచి 32:17లో ఒక మంచి యెహోవా ప్రభువా యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, అసాధ్యమైనది ఏదియూ లేదు. అబ్బా, దేవునికంట ఆయన ఏమంటున్నాడు? ఆయన అసాధ్యమైనది ఏదియూ లేదంట. అంటే ఇప్పుడు మనం ఎవరిని కలిగి ఉన్నాం? మనము దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనకు అన్ని కూడా ఏమైతాయంట? సాధ్యం, సుసాధ్యమైనవి అసాధ్యపరిచే దేవుడైన, సాధ్యపరిచే దేవుడైన, అని నెరవేర్చేవాడైన. అందుకే చాలా కఠినంగా మాట,
నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదయ్యా. ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవాని పేరు వహించిన వాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశం సృజించిన దేవా. ఎన్ని పేర్లు ఆయనకి అంటున్నాడు. అంటే ఆయన ఎలాంటి వాడు అంటే కన్నా, మరి ఆయన అధిక బలము కలిగిన వాడు, మరి సూర్యుడైనా, గొప్ప దేవుడైనా, ఆయన చెయ్యి చాపి అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు ఆయనకి ఏమంటున్నాడంటే, ఆయనకి సమస్తమును సాధ్యము. అందుకే ఆయన అంటున్నాడు, కోపం వచ్చేసింది దానికి. అదే అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడని నేను. అబ్రమా, తెలీదా నీకు? నీ స్థితి నేను చూడలేదా? నేను నడిపించలేదా? ఎడారిలో నీతో నేను లేనా? నేను నడిపించలేదా? పోషించలేదా? ఎందుకు అలా బలహీనమైపోయా? నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటున్నాడు ఆయన. నిందలు లేని వ్యక్తిగా నువ్వు కనపడు నీవు. అదే ఇర్మియా 32:20 కూడా ఒక మాట చూస్తే, అక్కడ కూడా ఒక మాట ఏమంటున్నాడంటే, నేను యెహోవాను, సర్వ శరీరులకు ఎవరు? నేను దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? అబ్బా, నేను సర్వ శరీరులకు అందరికి నేను ఏమై ఉన్నాను? నేను దేవుడను. నేను పిచ్చోళ్ళరా, ఎందుకు అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీరు? ఎందుకు అజ్ఞానంగా ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు? ఎందుకు బలహీనమైన మాటల గురించి మాటలు వీళ్ళకి వస్తూ ఉన్నాయి నీలో? ఆ ఆలోచనకి ఎందుకు వస్తూ ఉంటున్నాయి? అందుకే ఆయన అంటున్నాడు, ఆయన సర్వ శరీరులకు నేను ఎవరు? నేను దేవుడు. నేను నాకు అసాధ్యమైనది ఏదైనా ప్రశ్న వేసినాడు. ఆ మాట నిజంగానే దేవుడు అని ఇస్తున్న మాట చూస్తే కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎందుకు ఇంత కఠినంగా దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు? ఈ లేఖనాలు మనకు అన్ని తెలిసి ఉన్నాయి కూడా. తెలిసినా కూడా మనం ఏం చేస్తుంటున్నామంటే, ఏదో మనలో ఏమైపోతుందంటే కన్నా, నేను అనుకుంటున్నా, నాకైతే మీకు ఎట్లా నాకు తెలియదు కానీ, ఒక నిర్లక్ష్యం అనుకుంటున్నాను నేనైతే. మీలో కనబడుతున్న ఒక నిర్లక్ష్యం, లేకపోతే ఈ లోకంలో ఎదుగుతున్నవాడు చూస్తుంటున్నప్పుడు దాన్ని బట్టి ఏమైపోతున్నారంటే, ఆలోచనలు మారిపోతున్నాయి. నేను దేవుని నమ్మాను, దేవుని వెంబడిస్తున్నాను, దేవుడిలో నేను జీవిస్తుంటున్నాను అన్న ఆలోచన మర్చిపోతున్నారు. అది జరుగుతుంది అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. ఆయన తన ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించిన ప్రతి ప్రవచనము కూడా ఖచ్చితముగా 100% దేవుడు జరిగించాడు. ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడించిన మాటలు, ఆయన వాక్ అనేది వచ్చినప్పుడు ఆ వాక్ని ఎంతమంది చెవితో వినగలుగుతున్నారో ప్రతి వ్యక్తిలో కూడా ఆ వాక్ ద్వారా ఆయన పంపి, ఆయన ప్రతి కార్యాన్ని కూడా చేయటానికి ఆయన వాక్కునైనా పంపుతున్నాడు ఆయన. కానీ మనుషుడు దాన్ని ఏం చేయలేకపోతుంటున్నాడంటే గన, గ్రహించలేని పరిస్థితులు మనుషుడు ఉన్నాడు. అంటే ఏమైపోయేదంటే, ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం కలిగింపచేసిందంటే, గుడ్డితనం కలిగజేసింది. గుడ్డితనం కలిగజేసేది కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయలేకపోతున్నాడంటే గన, నిలబడలేని పరిస్థితి కనపడుతూ ఉంది. వాత వేయబడిన మనస్సాక్షులాగా పేరుకు మాత్రము క్రైస్తవులము, పేరుకు మాత్రం ఆ దేవుడు యేసయ్య అని చెప్తున్నావు, కానీ ఆ క్రైస్తునికి కలిగిన గుణములు ఒక్కటి కూడా మన దగ్గర లేకుండా పోతున్నాయి. అవి వీళ్ళు కనపడలేకపోతూ ఉంటున్నాయి. ఎందుకండి మీకు ఈ బోధలు? ఇంకా ఎందుకండి మీకు సహవాసం? మీకు ఎందుకండి ఈ ప్రార్థనలు? ఇంకా యెషయా గ్రంథం లాంటివి ఎవడు చేయమన్నా నేను ప్రార్థన?
ఎవరు రమ్మన్నా నా దగ్గరికి నిన్ని? ఇంకా నువ్వు ముసుగు వేసుకొని వచ్చి దేవుని నామాన్ని అవమానపరచడానికైనా వస్తున్నది. అందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నది. వద్దు, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. నేను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదైనా ఉందా? చెప్పండి. దేవుని కలిగిన మన జీవితాల్లో దేవుడు ప్రతి దానిలో కూడా ఆయన సాధ్యపరిచేవాడు. చివరిగా చూస్తే కన్నా రోమా పత్రికలో నుంచి 4వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే కన్నా, రోమా పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే అందులో కూడా ఒక మాట అంటారు. రోమా పత్రిక 4వ అధ్యాయం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసి నెరవేర్చుటకు సమర్థుడని. దాన్ని నెరవేర్చడానికి ఎవరంటే ఆయన సమర్థుడని. అసమర్థుడా? సమర్థుడా? సమర్థుడంటే అసమర్థుడు కాదు కదా, ఆయన శక్తి గల దేవుడు. ఆయన ఎంత బాగుంటుంది. దానిని నెరవేర్చుటకు సమర్థుడని. రూఢిగా అంటే సూటిగా విశ్వాసించి విశ్వాసం వలన ఏం చెందినారు వాళ్ళు? బలమునొందెను. ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు నేను చదివినా కూడా ఈరోజు నాకు దేవుడు ఒకే మాట ఏమన్నాడంటే, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అంటే ఇక్కడ చూస్తే కన్నా ఆయన సమర్థుడు. ఆయన అసమర్థుడు కాదు, ఆయన సమర్థవంతమైన దేవుడు. ఆయన నీకు గొప్ప సమస్య, నీ దగ్గర గొప్ప వ్యాధి, అది దేవుని దృష్టిలో ఎటువంటిది? అది అల్పమైనది. అది ఒక్కసారిగా దేవుడు ఆయన నోటి మాటని సెలవిస్తే ఆ మాటతోనే ఏమైపోతుంది అంటే అది స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? తన కార్యనైనా చేస్తాడు ఆ విధంగా. అందుకని రూఢిగా, ఖచ్చితంగా రూఢిగా, ఏ మాత్రము కూడా ఇంకా సందేహమే లేకుండా విశ్వసించి విశ్వాసం వలన ఏం పొందినారంట? బలము పొందినారు. అంటే ఈరోజు దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడు? ఆయన బలమును ఇస్తున్నాడు. ఆ బలమును మనం పొందుకునే వారుగా మనం ఉండాలి. దేవుని మాటల వైపు విశ్వసించేవారుగా ఉండాలి. అందుకని అబ్రాము 99 సంవత్సరాలైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నేను నా సన్నిధిలో నడుచుచు నిందలు లేకుండా నువ్వు కనపడాలని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నిజమే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. ఆయన అన్ని సాధ్యమే. ఆయనకి వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన సమర్థుడై రూఢిగా అని చెప్పేస్తున్నాడు. ఆయన నాకు సర్వం అధికారి కలిగి ఉన్నాను, నేను చేయగలుగుతాను బిడ్డ, నువ్వు బాధపడద్దు, నువ్వు కన్నీరు వద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు సనగద్దు, విసుగు చెందద్దు, వేసారిపోవద్దు, ఏమో జరిగిపోతూనే కలవరపడద్దు. వచ్చిన సమస్య అయినా కానీ, వ్యాధి అయినా కానీ, ఇబ్బందులైనా కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ఏమైనా సరే కలవరపడద్దు. ఆయన ఎవరైనా సమర్థుడైన, ఆయన కార్యాలన్నీ కూడా ప్రభువుని మనకైనా జరిగించేవాడైనా. కాబట్టి ఈరోజు అందుకే అంటున్నాడు మళ్ళా, నేను ఎవరిని? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. నేను ప్రభువా, నన్ను మీరు బలపరిచి నాయన దేవ విశ్వాసం నింపుకుని నా ప్రబుద్ధి పొందించినని అయ్యా, అందులో బలపడటానికి కాసిన కృప దయచేయండి. ఈరోజు మీ వాగ్దానాన్ని పట్టుకున్నా, మీ వాక్యాన్ని పట్టుకున్నా, మీ మీద ఆధారపడి నేను జీవిస్తుంటున్నాను స్వామి. అవును, మాకు కలిగిన సమస్యలకు, ఇబ్బందులకు, వ్యాధులకు, శ్రమలకు, అవమానాలకు నాయన మేము భయపడి వెనక్కి వెళ్ళిపోయాం. అయితే ఈరోజు మళ్ళీ మీరు రోషంగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, మా జీవితాలు ఆ విధంగా
మేము ముందుకు సాగటానికి మీ వాగ్దానం పట్టుకున్న వారమై, మీ మీద ఆధారపడిన వారమై మిమ్మల్ని వెంబడిస్తున్నాయన మీ దగ్గర పొందుకోవటానికి కృపదైత్యమని చెప్పి ప్రార్థన చెయ్యండి. మీ ఎదుటికి నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. నేను వచ్చినప్పుడు ఆ ప్రతిఫలం నేను చూస్తాను. అయితే నీవు కూడా విశ్వసించినట్లయితే నువ్వు ప్రార్థనలు ఏకీభవించి ఈరోజు ప్రభు ఆయన కృపను దయచేస్తాడైనా. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకే స్తోత్రాలు స్వామి నాయన. నీతిమంతుడా మీకే వందనాలు ప్రభు నాయన. కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్వామి నాయన. దేవా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవా మీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. Thank you, Lord. మా జీవం గల మా తండ్రి, యేసు, మహోన్నతుడా స్తోత్రం. నీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. సర్వశక్తి గల దేవుడా నీకు Glory, వందనాలు తండ్రి. hallelujah. ఆకాశము నా సింహాసనము, ఆదిమనదుల భూమి నా శరీరము పాదపీఠమని సెలవిచ్చావు నాయన. ఓ నీ సమస్త పాద సన్నిధిలో శరీరము నిలిచి హల్లెలూయా. అయా నీ సముఖములో Praise ప్రార్థన the Lord. చేస్తున్నాము తండ్రి. Praise the Lord నాయన Jesus. మీరు జీవము గల దేవుడివి, Amen. సర్వశక్తి గల దేవుడు, Amen. Praise the Lord. మారిన దేవుడు తండ్రి, Praise the Lord మారిన Jesus. దేవుడు నాయన. Glory, hallelujah. ఆయన అబ్రహాము నీ యందు విశ్వాసించినప్పుడు 99 సంవత్సరాల్లో Jesus. ప్రభువా నా తండ్రి అబ్రహాముకి ఇచ్చిన Jesus. వాగ్దానాన్ని ప్రభువా మీరు దేవా. నెరవేర్చిన మహాదేవుడా దేవా, నీకు స్తోత్రములు తండ్రి, స్తుతినాయన, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. ఈ దినములో కూడా ప్రభువా ఓరి అనేకులు నదుల ప్రభువా శరీరమున అనేక దిక్కును బాధలతో ఇబ్బందులతో ఓరి ఇరుకులతో శరీరమున ఉండవచ్చు. దిక్కును యేసు నామములో ప్రభువా Praise the Lord. నీ బిడ్డలు ఆశీర్వదించమని నీ Jesus, సముఖంలో praise ప్రార్థన the Lord. చేస్తున్నాను. నీ Glory. బిడ్డలు ఏ వేదనతో ఏ భారముతో ఏ Jesus, వేదనతో Jesus. ఉన్నారో ప్రభు నీకు తెలుసు. Jesus, praise సర్వాంతర్యామి సర్వవ్యాపి సర్వజ్ఞాని నీకు స్తోత్రములు. Jesus. నాయనా ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించమని, Praise the Lord. మీరు బలపరచమని, Praise the స్థిరపరచమని, Lord. Thank you. దైవజనులను మరుగుపరిచి మీరు మాట్లాడినారు తండ్రి. Amen. నిన్న వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ప్రభువా Jesus. సర్వశక్తి గల దేవుణ్ణి విశ్వాసించి Jesus. నీ మార్గంలో సత్యంలో నడుచుకోవడానికి నీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఎంతవరకు కూడా ఆయన వాక్యముని విని ఆ వాక్యపు వెలుగులో నడిచినందుకును మరి వారి కుటుంబంలో ఆయన కృప, ఆశీర్వాదమును, సమాధానం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.